జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మళ్ళీ ఏం నాటకం ఏంటి? నాటకాలాడి మోసం చేసే తక్కువ స్థాయి మనుషులం కాదండి. కయ్యానికి కాలు దొబ్బే స్థాయి కూడా మాకు లేదు. ఈ బుద్ధి మాటలు పిల్లల్ని కాని పెంచి పెద్ద చేసేటప్పుడు చెప్పుండాలా. మీ స్థాయికి మించిన మనుషులతోటి స్థానం కోరుకోకుండా ఉండాలా. మా స్థాయికి తగ్గట్టు కాకపోయినా ఈ ఇంటి కోడలుగా స్థానం సంపాదించింది. దాంతో పాటు మీరును. శ్యామలమ్మ, నోరుంది కదా అని ఇష్టానికి నోరు పారేసుకోకండి, మంచిది కాదు. సెల్వి, మీరుండండి. వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? ఏమన్నాము? అంత కాని మాట ఏమనేసినాము అని. అసలు నీ కూతురుకి గాని నీకు గాని ఈ ఇంటి గడప తొక్కే అర్హత ఉందా? అయినా అది కోడలుగా మీరు వియ్యంకులుగా చలామణి అయిపోతా ఉన్నారు. సరే, మా తలరా తింటేనని మేము సర్దుకుపోతా ఉంటే అత్తగారి మీదకే చెయ్యెత్తుతుందా? ఎన్ని గుండెలుండాలి? అందుకే అన్నాను, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినా అది చేసే పని అది చేస్తాది అని. తప్ప అనడానికైనా పడ్డానికైనా ఓ హద్దుంటుంది కదా. మరీ ఇలా మాట్లాడడం భావ్యం కాదు. ఇది చేసిన ఘనకార్యానికి నెత్తిని పెట్టుకుని పూజించమంటావా? నా కూతురు అందర్నీ కనుసెగలతో శాసించే మనిషి, మాటలతో ఆజ్ఞాపించే మనిషి. ఎప్పుడూ ఎవరితో ఒక్క మాట కూడా అనిపించుకుని ఎరగదు. అట్టాటి నా కూతుర్ని పట్టుకుని నీ కూతురి ఇష్టానికి మాట్లాడి చెయ్యెత్తుతాదా? అసలు ఇది చేసిన తప్పుకి ఆ నిమిషానే మెడపట్టి బయటికి గెంటేయాల్సింది. అలా చేయకపోవడమే మేం చేసిన తప్పు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు. నడవండి బయటికి. ఇంకా చూస్తా ఉన్నారే, పొండి బయటికి. మేము మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా అనేసి మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు. కానీ నిజమేంటో మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేసుండదు. చాలా పో. తప్పు చేయలేదా నీ బిడ్డలో? తప్పు చేయలేదా అని సరిగ్గా పెంచుండరా మీ బిడ్డల్ని? మీరంత సరిగ్గా పెంచుంటే కొన్న తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసే వరకు తిన్నగా ఉండేవాళ్ళు. ఇలా వద్దంటున్నా ఈ ఇంటి కోడలు కాదో, కూతురు ఎన్నెన్ని ఆలోచనలు చేస్తుందో, కడుపులో ఎన్నెన్ని పెట్టుకునుండాదో అందరికీ తెలుసు. జరిగిన దాంట్లో నా కూతురిది మాత్రమే తప్పు కాదు, మీ కొడుకుది కూడా ఉంది. మీ అబ్బాయి ఇష్టపడకుండానే మా అమ్మాయి మీ ఇంటి కోడలైందా? మరి మీ పెంపకం ఏమైంది? సెల్వి, ఇంకొక మాట మాట్లాడేవంటే బాగుండదు చెప్తుండా. ఆట పెట్టు గడ్డి. చూడమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి అనవసర వాదనలు చేయడానికి రాలేదు. నా బిడ్డ చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాం. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.